नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धन धान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా మందికి కూడా త్రికోణాకార భూములు కానివ్వండి, వ్యజనాకార భూములు కానివ్వండి, ఈ కొలతలు ఏవైతే ఉన్నాయో అంటే తూర్పు నుంచి పడమరకు ఒక 5-6 ఫీట్లు డిఫరెంట్, ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక 10 ఫీట్ల డిఫరెంట్ ఉన్నటువంటి స్థలాలలో అంటే మీరు ఇక్కడ చూడండి ఈ విధంగా ఉన్నటువంటి స్థలాలలో ఒక కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా చేయాలి. చాలా మంది కూడా మన స్థలం ఎలా పెరిగితే అలా పెంచుకుంటూ పోతుంటారు. చాలా మందికి తెలియదు. ఒకసారి వీడియో చూడండి. త్రికోణాకార భూమి కానివ్వండి, లేకుంటే మూలలు పెరిగిన భూమి కానివ్వండి, దీంట్లో ఏ విధంగా ఒక గృహం అనేది ఏర్పాటు చేయాలి. ఈ వీడియో చూస్తే కొలతలతో సహా ఈ వీడియోలో మనం చూపించడం జరిగింది. వీడియో అందరూ చూడండి. ఒక గృహాన్ని ఇలాంటి స్థలాలలో ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీరు ఒకసారి ఈ ప్లాన్ను చూడండి. చాలా మందికి కూడా ఇలాంటి భూములలో ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఒక గృహాన్ని ఎన్ని కోణాలుగా విభజించాలి. చాలా మంది ఈశాన్యం పెరుగుతుంది, ఈశాన్యం పెరిగితే మాకు చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి చాలా మంది కూడా ఈ విధంగా పెంచుకుంటారు. మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ కొలతలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూడండి. పడమర సైడు 21 ఫీట్ 6 ఇంచెస్, ఈస్ట్ సైడు 31 ఫీట్ 3 ఇంచెస్, సౌత్ సైడు 37 ఫీట్స్, తర్వాత నార్త్ సైడ్ 41 ఫీట్స్ 3 ఇంచెస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్లాట్లో మెట్నాకు మనం ఏ విధంగా ఒక గృహాన్ని కట్ చేయాలి. మీరు ఇక్కడ చూడండి. మనకు పడమరలో ఒక 2 ఫీట్లు, తర్వాత దక్షిణంలో ఒక 3 ఫీట్లు, తర్వాత ఈ తూర్పులో ఏదైతే ఉందో ఈ క్రాస్ ఉంది కదండి ఇక్కడ, ఈ క్రాస్ అనేది మనకు కట్ అయ్యేటట్టు, తర్వాత ప్లేస్ ఎక్కువ వేస్ట్ కాకుండా 3 ఫీట్ల 6 ఇంచులు అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ 3 ఫీట్ల 6 ఇంచులు తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కువ ప్లేస్ కట్ కాకుండా ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ ఓపెన్ ప్లేస్ అనేది ఏదైతే ఉందో దీంట్లో చాలా మంది ఏం చేస్తుంటారంటే, సార్ మాకు గది లాంటిది ఒక 3x4 కానివ్వండి, 4x4 కానివ్వండి, ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్ అనే ఏరియాలో ఎక్స్టెన్షన్ చేసి పెడుతూ ఉంటారు. అంటే మన ఇంటికి ఎక్స్టెన్షన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. అది ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం మన గృహం ఏ విధంగా అయితే ఉందో, మనం ఏ నియమాలు అయితే పాటించామో దానిని బట్టే మనం ఎక్స్టెన్షన్ అనేవి తీసుకోవాలి తప్ప ఎట్లా పడితే అట్లా తీసుకోవడానికి వీలు ఉండదు. తర్వాత మీరు ఇక్కడ చూడండి. స్క్వేర్లో ఎప్పుడైనా కూడా ఒక గృహం అనేది రెక్టాంగిల్లో కానీ దీర్ఘ చతురస్రాకారంగా కానీ చతురస్రాకారంగా మాత్రమే ఉండాలి అనేది మనకు శాస్త్రవచనం. కాబట్టి మీరు ఇలా దండాకార భూములు కానివ్వండి, త్రికోణాకార భూములు కానివ్వండి, వ్యజనాకార భూములు కానివ్వండి, ఏ విధమైనటువంటి భూమి అయినా సరే ఫస్ట్ మన కాంపౌండ్ వాల్ అనేది ఒకవేళ మాకు జాగా వేస్ట్ అవుతుంది, మేము ఖచ్చితంగా కట్టుకుంటాము అంటే కాంపౌండ్ వాల్ కాడికి నిర్మించుకోండి. ఒకవేళ అసలు యాక్చువల్గా ఉండొద్దు, కాంపౌండ్ వాల్ అయినా కూడా గృహం లాగే ఉండాలి అనేది శాస్త్రం. కానీ ఇప్పుడు పెరిగినటువంటి ఈ రేట్లకు మీరు ఒకవేళ మాకు మనసు ఒప్పట్లేదండి అంటే కాంపౌండ్ వాల్ మీరు ఏర్పాటు చేసుకోండి. కానీ మీరు కాంపౌండ్ వాల్ దగ్గర ఎవరైతే కాంప్రమైజ్ అయ్యారో కాంపౌండ్ వాల్కు కాంప్రమైజ్ అయినట్టుగా మనం మన గృహానికి కాంప్రమైజ్ ఎప్పుడు కూడా కాకూడదు. ఇది ఖచ్చితంగా అందరూ కూడా గమనించండి.